రైట్, రాష్ట్రం సైలెంట్ మోడ్లోకి వెళ్ళింది. 6 రోజులుగా డప్పులు మైకుల మోతతో దద్దరిల్లిన పట్టణాలు ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి మారిపోయాయి. రేపు రాష్ట్రంలోని మున్సిపాలిటీ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో నిన్న సాయంత్రమే బహిరంగ ప్రచారంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీసే అవకాశం ఉండడంతో అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమయ్యారు. మనీ, మందు, ఇతర కానుకలతో ఓటర్లను ప్రభావితం చేయకుండా సోమవారం రాత్రి నుంచి మున్సిపాలిటీలపై నిఘా పెట్టారు. మరోవైపు పోలింగ్ కోసం ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలు జరగబోయే 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ కార్యక్రమం ఉంటుంది. మొత్తం 2996 వార్డులు, డివిజన్లలో 14 ఏకగ్రీవం కాగా మిగిలిన 2982 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 8203 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. 31428 ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించగా వీరంతా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్ సామాగ్రి తీసుకుని నేటి సాయంత్రం అన్ని పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు. జోరుగా మనీ, మందు పంపకాలు ఎన్నికలకు 48 గంటలే ఉండడంతో సోమవారం రాత్రి అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బులు, మద్యం పంచుతున్నారు. మేయర్, చైర్పర్సన్ ఎన్నికలో ప్రతి వార్డు కీలకమే కాబట్టి గెలుపు కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పార్టీలు ఇచ్చే ఫండ్కు తోడు అభ్యర్థులు సైతం సొంత డబ్బు ఖర్చు చేస్తున్నారు. రేపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఏర్పాట్లు, అభ్యర్థుల పోల్ మేనేజ్మెంట్ పై డీటెయిల్స్ వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, ఏంటి మున్సిపల్ ఎలక్షన్స్ కి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? అభ్యర్థులు ఏ మేరకు ప్రచారం చేశారు? చంద్రిక, గుడ్ మార్నింగ్. మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 5 గంటలతో ముగిసింది. 5 గంటలలోపు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయా పార్టీల నేతలు మున్సిపల్ ఓటర్లు తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. దాదాపు వారం రోజుల పాటు ప్రచారం సాగింది. ప్రచారం అంతా కూడా నువ్వా నేనా అనే స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శల నడుమ ప్రచారం ముగిసిపోయింది. అంటే రేపు పోలింగ్ ముగియబోతుంది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం అంతా బంద్ అయిపోయింది. మైకులంతా బంద్ అయిపోయినాయి. ప్రలోభాలు మాత్రం చాలా చోట్ల, అంటే ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 2996 వార్డుల్లో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేసి వారంతా కూడా తమ భవిష్యత్తును, తమ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకోబోతున్నారు. నిన్న సాయంత్రం నుంచి ప్రచారం ముగిసిన ధర్మిల ఇంకా పెద్ద ఎత్తున ప్రలోభాలు కొనసాగుతున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. చాలా మట్టుకి రంగారెడ్డి, మోయినాబాద్, చేవెళ్ళ తదితర ప్రాంతాల్లో ఓటుకు 6000, 7000, ఓటుకు 10,000 ఇస్తున్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఇకపోతే శంకరపల్లి మున్సిపల్ కొంత రియల్ ఎస్టేట్ అక్కడ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఒక్కొక్క అభ్యర్థి ఖర్చు దాదాపు 6 నుంచి 8 కోట్లు దాకా ఇప్పటికీ ఖర్చు అయినట్టుగా కొందరు చెప్తున్నారు. ఇక మేడ్చల్ జిల్లాలోనైతే ఏకంగా ఒక మాజీ మంత్రి అభ్యర్థులకి అంటే 80 పైసల చొప్పున మితికిచ్చినట్టు కూడా, అంటే అప్పు ఇచ్చినట్టు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అంటే ఓవరాల్గా 116 మున్సిపాలిటీల్లో ప్రలోభాలు చాలా సీరియస్గా పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణలో 2 నుంచి 3,000 పంచుతున్నారని కొంత సమాచారం ఉంది. దక్షిణ తెలంగాణ, ముఖ్యంగా సెంట్రిక్ అంటే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ ప్రలోభాల పరంపర అనేది చాలా మితిమిరుతున్నట్టుగా తెలుస్తుంది. చేవెళ్లలోనైతే ఒక అభ్యర్థి ఇంటింటికి అరతులం బంగారం పంపిణీ చేస్తున్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఇక సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ప్రాంతాల్లో, ముఖ్యంగా కరీంనగర్ రూట్లో ఉన్న ఆ ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ ప్రలోభాలకు ఎర చూపుతున్నట్టుగా కూడా కొంత ప్రచారం సాగుతుంది. అంటే ఓవరాల్గా చూసినట్టయితే మున్సిపల్ ఎన్నిక 116 మున్సిపాలిటీల్లో ఉత్తర తెలంగాణలో ఎక్కడైతే SC/ST ట్రైబల్ బెల్ట్ ఉన్నాయో ఆ ట్రైబల్ బెల్ట్లో కొంత ప్రలోభాలు తక్కువగా ఉన్నాయి. అక్కడ 1000, 2000, ఓటుకు 1000, 2000 ఇస్తున్నట్టుగా కొంత ప్రచారం, అంటే పంపిణీ చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఎక్కడైతే హెడ్ క్వార్టర్స్ ఎక్కువగా ఉన్నాయో కరీంనగర్ కానీ, ఆ తర్వాత జగిత్యాల కానీ, కొంత పేరున్న హెడ్ క్వార్టర్స్లో ఈ ప్రలోభాలు ఇంకా మితిమిడుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 3 రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, భారత రాష్ట్ర సమితి నేతలు వారం రోజులుగా చాలా సీరియస్గా ప్రచారం చేశారు. ఈ వారం రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యంగా అధికార పార్టీ మంత్రులు అన్నీ తాను వివరించారు. వారం రోజుల పాటు హైదరాబాద్లో ఎవరూ లేకుండా ఆయా జిల్లాలకు పరిమితమైనారు. ఆయా జిల్లాలకు పరిమితమవడమే కాకుండా మున్సిపల్ ప్రచార బాధ్యతలన్నింటినీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు మీదేసుకున్నారు. నిన్న ఉదయం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకూడదు, ఏ చిన్న తప్పు కూడా అవకాశం ఇవ్వద్దని కూడా
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. నిన్న సాయంత్రం 4 గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మున్సిపల్ ఎన్నికల్లో విజయం తమదేనని కొంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. సేమ్ టైంలో భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చినారు, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినారు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన దిగ్గజాలన్నీ కూడా రాష్ట్రమంతా కలియ తిరిగి కేంద్రం నుంచి వచ్చే నిధులతో రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రులు పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు. అయితే బీఆర్ఎస్లో ఈసారి మాత్రం మనం ఊహించినట్టుగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటర్లను ఇంతవరకు ఓట్లు అభ్యర్థించిన దాఖలు లేదు. అసెంబ్లీలో ఓటమి తర్వాత పార్లమెంట్లో చాలా సీరియస్గా ప్రచారం చేసిన కేసీఆర్ పార్లమెంట్లో ఆ పార్టీకి కొంత ఫలితాలు నెగిటివ్గా రావడంతో కంప్లీట్గా పార్టీ ప్రచార బాధ్యతల నుంచి కేసీఆర్ తప్పుకున్నట్టుగా ఒక సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థించలేదు. సేమ్ టైంలో మున్సిపల్ ఎన్నికలు తారాస్థాయిలో హోరాహోరీగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు ఒక పక్క ప్రచారం చేస్తుంటే ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ అంత పెద్దగా ప్రచారంలో పర్ఫామ్ చేయలేకపోయారన్న విమర్శ ఆ పార్టీ నుంచే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా కేసీఆర్ ఈసారి మున్సిపల్ ఓటర్లను కూడా అప్పీల్ చేయలేకపోయినారు. అంటే 2 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉంటే మున్సిపాలిటీలకు నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది, మున్సిపాలిటీల పక్షాన మేము బాగా ఫైట్ చేయగలుగుతాం, పోరాటాలు చేయగలుగుతాం, దయచేసి బీఆర్ఎస్కు ఓటు వేయండి అని కేసీఆర్ ఇంతవరకు ఓటర్లను అడిగిన పాపాన లేదని స్వయంగా తెలంగాణ భవన్ వర్గాలే ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న కేటీఆర్, హరీష్ చివరి రోజు వరకు వారి సెగ్మెంట్లకి వారి జిల్లాలకే పరిమితమైనారు. హరీష్ ఒకరోజు మంచిర్యాల జిల్లాలో పర్యటించినప్పటికీ మిగిలిన రోజులన్నింటినీ కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలకు మాత్రమే హరీష్ పరిమితమయ్యారు. చివరి 2 రోజుల వరకు కేసీఆర్ ఎంతసేపు సిరిసిల్ల, వేములవాడ చుట్టే తిరిగిన తప్ప తను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ హెడ్ క్వార్టర్లో కూడా ప్రచారం చేయలేని పరిస్థితి. అయితే పార్టీ నుంచి కొంత విమర్శలు ఎదురవుతున్న దర్మిలా కేటీఆర్ నిన్న మొన్న ప్రత్యేక హెలికాప్టర్ తీసుకొని కొన్ని జిల్లాల్లో పర్యటించినట్టుగా మనకు తెలుస్తోంది. మహిబాద్ కానీ, తర్వాత చేవెళ్ళ కానీ, తొర్రూరు కానీ ఆ ప్రాంతాలకి కేటీఆర్ వెళ్ళి నిన్న ప్రచారం చేశారు. సో ఈ వారం రోజుల పాటు జరిగిన హోరాహోరీ ప్రచారం అయితే ముగిసింది. ఇప్పుడు ప్రలోభాలు పెద్ద ఎత్తున పంపకాలు కొనసాగుతున్నాయి. ఈ సాయంత్రం నుంచి మున్సిపల్ కేంద్రం అంటే ఓటర్ల కోసం అధికారులంతా సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ సామాగ్రిని తీసుకొని ఈ సాయంత్రం పోలింగ్ కేంద్రాలకి వాళ్ళంతా డిస్పాచ్ అయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతుంది. అయితే అధికార పార్టీగా చాలా సీరియస్గా అంటే 2 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాము, ఇంకొక 3 ఏళ్ళు అధికారంలో ఉంటాం కాబట్టి మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత మాది, ఇంకో 3 ఏళ్ళు అధికారంలో ఉంటాం కాబట్టి అధికారంలో ఉన్న పార్టీలు మున్సిపల్ చైర్మన్లుగా, మున్సిపల్ అంటే కార్పొరేషన్ మేయర్లుగా అవకాశం వస్తే మరింత త్వరితగతిన అభివృద్ధి జరుగుతాయనేది అధికార కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రధాన ప్రచారం. సేమ్ టైంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాపాలని ఈసారి రేవంత్ కొంత కడిగి పారేసే ప్రయత్నం చేశారు. ప్రచారంలో ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ని చాలా సీరియస్గా టార్గెట్ చేసిన పరిస్థితి చూసాం. బీజేపీ కూడా తమ అధికారంలోకి వస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాము, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు ఏం చేయలేకపోయినారు, మెజారిటీ మున్సిపాలిటీలు కనుక గెలిస్తే నేరుగా కేంద్ర నిధులు వస్తాయని బీజేపీ ప్రచారం చేసింది. బీఆర్ఎస్ కేసీఆర్ అయితే ఓటర్లను అప్పీల్ చేయలేదు. కేటీఆర్, హరీష్ కొంత ప్రచారం చేసినప్పటికీ కూడా ఆ 2 పార్టీలతో మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యం కాదు, తమకు అవకాశం వస్తే పోరాటాలు చేస్తాం, మెడలు వంచుతాం అని ఈ తరహాలో ఈ ప్రచారం అయితే సాగింది. చూద్దాం ఎవరి ప్రచారాన్ని ఓటర్లు ఆశీర్వదిస్తారు, ఏ పార్టీని జనం ఆదరిస్తారన్నది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అంటే మొన్న వరుసగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత అటు కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, వారి పాలన కొనసాగుతుంది. 2 ఏళ్ల రేవంత్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, అదేవిధంగా 12 ఏళ్ల బీజేపీ పాలనపై ఈసారి పట్టణ ఓటర్లు, నగర ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్లో ఉంది. ఎందుకంటే చంద్రిక, మున్సిపల్ ఓటర్లు ముఖ్యంగా పట్టణ ఓటర్లు కొంత మెచ్యూరిటీగా ఉంటారు, రెగ్యులర్గా టీవీలు చూస్తారు, రెగ్యులర్గా పేపర్లు చదువుతారు, అంటే సమకాలీన రాజకీయాలు రెగ్యులర్గా కూడా వాకర్స్ కానీ అక్కడిక్కడ కొంత డిస్కస్ చేసే వాతావరణం ఉంటుంది, కొంత చర్చించుకునే అవకాశం ఉంటుంది. అంటే రాష్ట్రం పోకడలు, జాతీయ స్థాయిలో పార్టీల పరిస్థితి ఎట్లా ఉంది, రాష్ట్రంలో అభివృద్ధి ఎట్లా ఉంది, ఏ పార్టీ వస్తే
ఏం జరుగుతుందన్నది కొంత చర్చించుకునే అవకాశం వీలుగా ఉంటుంది. సో ఈసారి మున్సిపల్ ఎన్నికల దాదాపు 52 లక్షల పైచీలకు మంది ఓటర్లు ఈసారి ఓటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈసారి పట్టణ ప్రాంత ఓటర్లు, నగర ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో అనే చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్లో చాలా సీరియస్గా ఉంది. ఈసారి కనుక ఏ రాజకీయ పార్టీకి అయితే పట్టం కడతారో ఆ రాజకీయ పార్టీకి మా కొంత అనుకూలించే 2028 ఎన్నికల్లో కొంత పల్స్కి ఇది ఒక కులమానంగా చెప్తున్నారు చంద్రిక. రాష్ట్రం సైలెంట్ మోడ్లోకి వెళ్ళింది. 6 రోజులుగా డప్పులు, మైకుల మోతతో దద్దరిల్లిన పట్టణాలు ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి మారిపోయాయి. రేపు రాష్ట్రంలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో నిన్న సాయంత్రమే బహిరంగ ప్రచారంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీసే అవకాశం ఉండడంతో అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమయ్యారు. మనీ, మందు, ఇతర కానుకలతో ఓటర్లను ప్రభావితం చేయకుండా సోమవారం రాత్రి నుంచి మున్సిపాలిటీలపై నిఘా పెట్టారు. మరోవైపు పోలింగ్ కోసం ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలు జరగబోయే 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ కార్యక్రమం ఉంటుంది. మొత్తం 2996 వార్డులు, డివిజన్లలో 14 ఏకగ్రీవం కాగా మిగిలిన 2982 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 8203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 31428 ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించగా వీరంతా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్ సామాగ్రి తీసుకుని నేటి సాయంత్రం అన్ని పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు. జోరుగా మనీ, మందు పంపకాలు జరుగుతున్నాయి. ఇక ఎన్నికలకు 48 గంటలే ఉండడంతో సోమవారం రాత్రే అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బులు, మద్యం పంచుతున్నారు. మేయర్, చైర్పర్సన్ ఎన్నికలో ప్రతి వార్డు కీలకమే కాబట్టి గెలుపు కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పార్టీలు ఇచ్చే ఫండ్కు తోడు అభ్యర్థులు సైతం సొంత డబ్బు ఖర్చు చేస్తున్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో జోరుగా నగదు, మద్యం పంపిణీ జరుగుతోంది. కార్పొరేషన్లో ఒక్కో ఓటుకు 2000 నుంచి 3000 వరకు పంచుతున్నారు అభ్యర్థులు. మున్సిపాలిటీల్లో 1000 నుంచి 2000 దాకా పంచుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల కుల సంఘాలకు 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఇస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. జనరల్ స్థానాల్లో నెక్ టు నెక్ ఉన్న చోట్ల రియల్ ఎస్టేట్, భూమ్, ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఒక్కో ఓటుకు 5000 దాకా కూడా పంచుతున్నట్లు చెప్తున్నారు. మరోవైపు ఉపాధి కోసం హైదరాబాద్ సిటీకి వలస వచ్చిన కుటుంబాలకు అభ్యర్థులు ఫోన్లు చేసి రప్పించుకుంటున్నారు. ఇందుకోసం రానుపోను ప్రయాణ ఖర్చులతో పాటు 1000, 2000 అలాగే 3000 దాకా కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. తమ బంధువుల ద్వారా ముందే యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయించి రప్పించుకుంటున్నారు.